తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. ఆయన ఏదో పిచ్చివాగుడు వాగుతుంటాడు, ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పమని. ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలామంది మరుగుతుంటారు, మేము పట్టించుకోం. మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం. ఆయనకు చేత అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను, అదాని మీద మాట్లాడమను, నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పమను. ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్లో చూపెట్టుడు. ఏళ్ళపు ఆయన మాట్లాడుతుంటే పిల్లలు నిలగొడుతున్నారు, టీవీలో ముంగటికెళ్ళి చెవులు మూస్తుర్రు, ఇదేం లేరు నాయన అని. ఏడవైనా అట్లా కాదు, ఏడవైనా అదే సొల్లు పురాణం. అవే బాలల దినోత్సవం కోతే అదే ఒర్రుడు, అవార్డులకు పోతే అదే ఒర్రుడు, ఉద్యోగ నియామకాలకు పోతే అదే ఒర్రుడు, గుడికాడికి పోతే అదే ఒర్రుడు, ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే ఒర్రుడా. ఇంత మొరుగుడు మంచిది కాదు ఆయనకు కూడా. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాట లగచర్లకు వచ్చి చెప్పాను. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్స్టిట్యున్సీ కదా, నాది కాదు కదా, రమ్మని చెప్పు. లగచర్లకు పోయి రమ్మని చెప్పు. ఇక అంతెందుకు కానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమని రాదు. ఇక లగచర్ల ఇంకెందుకు, ఇక శ్రీకాంత్ భాయ్ మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్ని ఒక్కరోజు అయిపోతే ఎట్లా. ఒక నిమిషం. అవును ఫోటోలు దిగినాం, అయితే ఏంది కాదు బ్రదర్, ఫోటోలు దిగినాం, ఎస్ బరాబర్ దిగినాం. ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు, కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు. కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో. కేసీఆర్ సేస్ నో టు అదానీస్ ప్రపోజల్. మాకు ఆయనకు తేడా అయిందంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే. ఈయననేమో పోయి ఆయనను మొత్తానికి ఈయననే పోయి అల్మించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుగుతాడు, ఈయన పోయి అల్మించుకుంటాడు. మాకు ద్వంద్వ ప్రమాణాలు లేవు, మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి. ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం. వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం, హలో అన్నాం, ఛాయ్ తాగిపించినాం, వెళ్ళగొట్టినాం. బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు. కానీ ఈయనట్ల కాదు కదా, వాళ్ళ నాయకుడు తిడతాడు, ఈయన అలాగే చేసుకుంటాడు. గది తేడా మాకు వాళ్ళకు. ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు. మేము 10 ఏళ్ల పాటు ఆయన ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం. మేము ఇక్కడ డిస్కాంలు అప్పచెప్పలే, బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు. మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతివాచీలు పరిచి ఇక్కడ ఆయనతో మేము 100 కోట్ల రూపాయలు దండుకోలేదు. ఇది మాకు వాళ్ళకున్న తేడా. ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి. ఎవరికి మా మీద అప్పుడు ఏదో తీసుకొచ్చిండు, మేము వద్దనం ఒడిచిపోయింది, అప్పటికత అప్పటిది. ఇప్పుడు ఎందుకు దాని గురించి బెస్ట్. ఇప్పుడు అవి ఎందుకు లేబయ్యా, రేపు వచ్చినాక మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇది మాట్లాడదు మిలేకర్లాడు గారు. ఏమైతుంది మరి దేశంలో? అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా? శ్మశాన నిశ్శబ్దమా? ఇక మేము కూడా మాట్లాడద్దా ఏంది? బరాబర్ మాట్లాడతాం. రహస్య ఒప్పందాలు, చీకటి దోస్తానాలు, మామిడిపల్లిలో భూభాగోతాలు ఇవన్నీ తొందరలో వస్తాయి బయటికి. తొందర ఎందుకు? తెలంగాణ ప్రజల పక్షాన ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది. సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం.